హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజ్ కూడా. ఈ మధ్య చాలామంది యంగ్స్టర్స్ మా దగ్గరికి వచ్చి మాకు హిప్ జాయింట్స్లో పెయిన్స్ వస్తున్నాయని అంటూ ఉంటారు. అదే వాళ్ళు కింద పడలేదు, లేకపోతే సడన్గా రాలేదు, కానీ నిదానంగా స్లోగా ఈ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడినంతసేపు నొప్పి ఉంటుంది, తర్వాత మాకు నొప్పి ఉండట్లేదు అని మా దగ్గరకు వచ్చి ఉంటారు. సో మేము మా పేషెంట్లని క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే హిప్ జాయింట్లో ప్రాబ్లమ్ ఉందని నిర్ధారిస్తాం. సో ఇది ఎందుకు వచ్చిందని మనము దాని లోపలికి వెళ్తే, సో చాలామందిని అడుగుతాం, మీకు కరోనా వచ్చిందని అడిగితే అవును కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ తీసుకున్నాము అని అంటారు. కొంతమంది ఇంజెక్షన్లు తీసుకుంటారు, కొంతమంది ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. అప్పుడు అది వాళ్ళకు లైఫ్ సేవింగ్ ప్రాసెస్, కంపల్సరీ అవి తీసుకోవాల్సిందే బయటపడడానికి. కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో అవి తర్వాత 1 yearకి 2 yearsకి ప్రజల్లో తెలుస్తున్నాయి. దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అని అంటారు. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్లో ఉన్న బాల్స్ దగ్గర, అంటే మనకు హిప్ జాయింట్లో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి, ఆ బాల్లో మనకు రక్త ప్రసారం తగ్గుతూ ఉంటుంది. ఈ రక్త ప్రసారం అది వేసుకున్న మెడిసిన్స్ చేయబట్టి తగ్గుతుంది. కానీ చాలామంది కరోనా వచ్చింది, చాలామందికి దాని నుంచి రికవర్ అయ్యారు. కానీ నాకే ఎందుకు వచ్చిందంటే అది ఫేట్ అండి, దానికి సపరేట్ రీజన్ అంటూ లేదు. మీకెందుకు వచ్చింది, వేరే వాడికి ఎందుకు రాలేదని. సో రాసి పెట్టుంది మీకు రావాలని, అది వచ్చింది. కానీ మీరు చేసింది ఏదైనా మీరు ఏమైనా ప్రాబ్లం అయింది చేసినందుకు కాదు, ఏమైనా తిన్నందుకు కాదు, లేకపోతే మీలో ఏం ఫాల్ట్ లేదు. కానీ ఆ కరోనాలో లైఫ్ సేవింగ్ ప్రాసెస్లో మీకు ఆ మందులు ఇచ్చారు. ఆ లైఫ్ సేవింగ్ కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నారు. దాంట్లో పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. సో మేము కొన్ని టెస్టులు చేసి దాన్ని నిర్ధారిస్తాం. సో అది ఏ స్టేజ్లో, 4 stages ఉంటాయండి. అది ఏ స్టేజ్లో ఉందో మనము కొన్ని టెస్టులు చేశాక మనకు బయటపడుతుంది. తర్వాత మనం ఏం చేయాలి అనేది దాని మీద ఆధారపడుతుంటాం. ప్లస్ దానికి ట్రీట్మెంట్ ఏంటి, దానికి ప్రపంచంలో కూడా మందులు లేవండి ట్రీట్మెంట్కి. కేవలం ఓన్లీ సర్జరీ, పెయిన్ కిల్లర్స్ టెంపరీ అండి. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ కిడ్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే అల్సర్స్ వస్తాయి. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకుండా బాగా నొప్పి ఉన్నప్పుడే, అంటే నొప్పి భరించలేనప్పుడే నొప్పి మాత్రలు తీసుకోవాలి. అది కూడా లైట్ నొప్పి మాత్రలు తీసుకోవాలి, పవర్ఫుల్ నొప్పి మాత్రలు తీసుకోకూడదు. ప్లస్ తర్వాత దాంతో నొప్పి మాత్రలతో తగ్గట్లేదు అని అంటే నెక్స్ట్ థింగ్ ఇస్ సర్జరీ. సర్జరీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మల్టిపుల్ డ్రిల్ హోల్స్, అంటే బోన్స్లో డ్రిల్ హోల్స్ చేస్తారు. కొంతమంది డ్రిల్ హోల్స్ చేసి విడిచిపెడతారు, కొంతమంది దాంట్లో పిఆర్పి అంటే మన బాడీలోంచి రక్తం తీసి వాటిని ప్లాస్మా అని ఉంటుంది, తెల్ల కణాలు ఎర్ర కణాలు తీసేసి కేవలం ప్లాస్మా అని ఉంటుంది, ఆ ప్లాస్మా దాంట్లో ఎక్కిస్తారు. సో దాంతోనే ఉపశమనం చాలామందికి రావచ్చు. దాంతో కూడా ఉపశమనం రాకపోతే నెక్స్ట్ థింగ్ ఇస్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అండి. సో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో కూడా రకాలు ఉంటాయి. అది డీటెయిల్స్ ఇప్పుడు చాలా చాలా డీప్ అండి దాని గురించి. సో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే జస్ట్ 2-3 నెక్స్ట్ డే నడవచ్చు, జస్ట్ 2-3 monthsలో పూర్తిగా రికవరీ ఉంటుంది. కానీ ప్రపంచంలో మెడిసిన్స్ మాత్రం దీనికి ఏమీ లేదు. ఇంకా చాలామంది అడుగుతారు ఏంటి, రెస్ట్ తీసుకుంటే తగ్గుద్దా సార్ అని. రెస్ట్ తీసుకుంటే అస్సలు తగ్గదు. కేవలం సర్జరీ ఒకటే దీనికి ఫైనల్ మెజర్ అండి. థ్యాంక్ యూ.